అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనవులు కలిసిన వేళ 47వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అందరూ నైట్ డిన్నర్కి కిందకు వస్తారు. ఫ్రెష్ అయి రానాని వల్లి కిందకు తీసుకొస్తుంటే రహి వెళ్ళి రానాని లిఫ్ట్ చేసి కిందకు తీసుకొస్తే శక్తి, రంజిత్ నవ్వుతూ ఉంటారు. రానా కోపంగా, రహి నేనంత వీక్ కాదురా అని అంటే, నీకోసం కాదురా, మా చెల్లిని చూసి నీ జిమ్ బాడీని నా చెల్లి అని అంటే మధు రహి అంటుంది. వాడి వెయిట్ మొత్తం మా చెల్లి మీద పడుతుంది, అందుకే నేను అంటూ నవ్వుతూ చూస్తాడు రానాని. మధు వైపు చూసేసరికి కోపంగా చూస్తూ ఏం మాట్లాడాలో తెలియదా అంటుంది. నవ్వి మధు దగ్గరగా జరిగి నా వెయిట్ ఎప్పుడు మోస్తావు నువ్వు అని అంటే రహి ఉద్దేశం అర్థమై మోచేత్తో ఒక గుద్దు గుద్దుతుంది పొట్టలో. రాక్షసి అని తిట్టుకుంటూ అందరూ రావడంతో ఇక డిన్నర్కి కూర్చుంటారు. వీణా గారితో పిన్ని బాబాయ్ ఎక్కడా అని అడుగుతాడు రానా. మీటింగ్ ఉందని వెళ్ళాడు రానా, లేట్ అయిందన్నారు. మీరు తినండి అని పిల్లలకి భర్తలకి పెడతారు వీణా గారు, అను గారు, వసుధ గారు, మాధురి గారు. ఇక అన్ని జంటలు తినేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. విందా రూమ్లోకి వెళ్ళగానే వెనక నుంచి చుట్టుకొని ఇప్పుడు ఓకేనా అంటాడు. ఇప్పుడే కదా తిన్నాం అని అంటూ వెనక్కి జరిగి రంజిత్ని హత్తుకొని అంతే ఉంటుంది. ఏమైందే అంటాడు. ఏం లేదు అంటూ ఐ లవ్ యూ రా అని పెదవులపై ముద్దు పెట్టి పడుకోరా అంటుంది. నో బేబీ, నో, ఐ వాంట్ యూ నౌ అని తనతో పాటు బెడ్ పై చేరిపోతాడు. ఒరే అంటుంది. ఓవే, ఇక నువ్వు ఎంత చెప్పినా నేను వినను బేబీ డాల్. మన మధ్య చాలా దూరం వచ్చినట్టుగా అనిపిస్తుంది. నీతో కలవకపోతే మిస్ అయిన ఫీల్ బేబీ అని ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న వాటిని దూరం చేసి విందాని గట్టిగా హత్తుకుంటాడు. తన భుజంపై రాస్తూ బేబీ అంటాడు. రంజిత్ జుట్టులో వేలతో సవరిస్తూ ఏంటి అంటే ఎక్కడికైనా వెళ్దామా, ఒక 1 వీక్ అంటాడు. ఇప్పుడా, ఎందుకురా రానా అని అంటే రంజిత్ వింద పెదవులు ఎదపై పెదవులు నిలిపి మైండ్లో నాకు భయంగా ఉంది. నీకెలా చెప్పాలి, నువ్వు నా మైండ్లో నుంచి ఎరేస్ అయిపోతావని. నేను అవాయిడ్ చేస్తా, అసలు తట్టుకోగలవా? అందుకే 1 వీక్ నేను నీతో ఉండి కొన్ని రోజులు అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని వింద పెదవులు అదుకొని ముద్దు పెడుతూ తన అందాలను తాకుతూ ముద్దు పెట్టుకుంటూ తనని తన దాన్ని చేసుకుంటాడు. అలా మార్నింగ్ వరకు విందాని వదలకుండా ఇద్దరు ఒక్కరిగా మారుతూనే ఉన్నారు. తెల్లవారుజామున అప్పుడు నిద్ర పట్టింది ఇద్దరికి. ఒకరి కౌగిలి ఒకరు హాయిగా పడుకున్నారు. తిన్న తర్వాత రూమ్లోకి వెళ్ళాక మధు రహితో ఏం మాట్లాడాలో తెలియదారా అని అంటుంది. నేనేమన్నాని అంటాడు. మరి రానాతో అంటే హలో హనీవి, ఇక్కడ మనమిద్దరమే పెళ్లి కాని పిల్లలం, వాళ్ళందరూ అని అంటున్న రహితో ఏం మాట్లాడుతున్నావురా, నేను ఎప్పుడు వెళ్ళాలింటికి అంటుంది. వెళ్దు గాని మరి నా బరువు మోయడానికి సిద్ధంగా ఉన్నావా అని ఒక్కసారి ట్రై చేద్దాం, పెళ్లి కాకముందే మన కలుగులు కలిసిన వేళ రహి ఎంత మధురం చెప్పు అంటే దిండు తీసుకొని రహి మీద విసిరి సోఫాలో పడుకోపో అని బెడ్ మీద అటుగా తిరిగి పడుకుంటుంది. రహి వదులుతాడా హనీ బేబీ అంటూ వెనక నుంచి హత్తుకొని బేబీ అంటే మూసుకొని పడుకోరా, లేకపోతే డోర్ బయట ఉంటావని అంటే రాక్షసి, అసలు దయలేదే నా మీద రాక్షసి, బట్ల ఐ లవ్ యూ హనీ అని ఇంకా హనీకారే పెదవులు వాటిని అంటూ మధుని తన వైపుకు తిప్పుకొని హనీ బేబీ ఐ లవ్ యూ అని పెదవులు అందుకుంటాడు. రానాని పైకి తీసుకెళ్ళాక మళ్ళీ రానా గారు ఇదిగో ఈ టాబ్లెట్ అని ఇస్తే వేసుకొని కొంచెంసేపు బాల్కనీలో ఉంటే రండి అని రానా చేయి పట్టుకొని బాల్కనీలోకి వెళ్తారు. అక్కడ టేబుల్ మీద కూర్చొని రానా చేయి పట్టుకొని రానా భుజంపై తలవాల్చి చెప్పండి అంటుంది. రానా వల్లి చేయి గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ అంటాడు. వల్లి ఇది నాకు తెలుసు, ఇంకేదైనా చెప్పండి అని అంటుంది నవ్వుతూ. రానా కూడా వల్లి నవ్వులో జత కలిపి అవునా అంటాడు. అవును అంటుంది. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. లండన్లో జై జాన్ ఇద్దరు కార్యక్రమాలు జరిగిపోతాయి. ఆల్రెడీ రహి నెల్సన్ ఇంకా విశ్వ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇప్పుడు నెల్సన్ ఎలా దాక్కునేవాడో విశ్వ పరిస్థితి కూడా అదే అయింది. వాళ్ళు బయటికి రాలేరు. జాక్ ఏమో తన పరిశోధన ప్లేస్ని మార్చేశాడు. అనంత్ రానా మీద కోపంతో రగిలిపోతున్నాడు. రానాని మధుని తీసుకొచ్చిందని అనుకుని మధు మీద పగ పెంచుకున్నాడు. ఇక రానా చావు వాడి చేతుల్లో అని టైం కోసమే చూడాలని అనుకుంటున్నాడు. అవంతిక వసుంధరకి కాల్ చేసి జరిగింది చెప్పింది. వసుంధర, మా నాన్నని మా అన్నని చంపిన రానా వాడి కుటుంబం ఇప్పుడు తప్పించుకున్నారు, కానీ నేను ఒక్కొక్కరి జీవితాలని ఎలా నాశనం చేస్తానో చూస్తూ ఉండు అంటే అవి అత్త అవసరమా, తాత డాడీ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నువ్వు పగ అంటూ నీ జీవితాన్ని అంటే నువ్వు నాకే చెప్తున్నావా?
కొంచెమైనా సిగ్గు లేదా? నీకు వాడిని పెళ్లి చేసుకుంటా, వాడు కావాలి అన్నావు. కానీ అని అంటే, అవి అత్త, నీకు ప్రేమ విలువ తెలియదు. నేను ఇష్టపడే రానా కన్నా నన్ను ఇష్టపడే నా వాడు నాకు ఉన్నాడు. వాడి దగ్గర నేను సేఫ్గా హ్యాపీగా నాలాగా ఉండగలను. మా మమ్మీ కూడా నాతోనే ఉంటుంది. ఇక వాడు నీ మేనలుడు పగ పగ అని కొట్టుకుంటున్నాడు. వాడికి జీవితం మీద ఆశ లేదేమో. మీరు మారితే బ్రతుకుతారు, లేకపోతే తాత డాడ్ లాగా అని అంటే, అవి అని అరుస్తుంది వసు. అత్త, నీ రహస్యం మొత్తం నాకు తెలుసు. నేను వాసు గురించి నీ కొడుకు ఆర్యకి చెప్తే తను నీ మొహం కూడా చూడడు. అభి మావయ్యని మోసం చేశావంటే అది పగతో పెళ్లి చేసుకున్నావు. మరి నువ్వు ఇప్పుడు ఉన్న ఇంట్లో నిన్ను ప్రాణంలో ప్రేమిస్తున్న ఆ మావయ్యకి తెలిస్తే తనే నిన్ను చంపేస్తాడు. నువ్వు మారుతావని నాకు నమ్మకం లేదు. ఇక నీతో మాకు ఎలాంటి బంధాలు వద్దు. మా డాడ్ తరపున బంధాలు కూడా పోయాయి. మా నానిని మా తాత చంపేశాడు. ఏం మనుషులో మీరు. మీకు పగ పగ అంటూ చావండి. గుడ్ బై అని వాళ్ళ మమ్మీతో లండన్ నుంచి న్యూయార్క్ వచ్చేస్తుంది. అనంత్ మాత్రం పగతో రగిలిపోతూ ఉంటాడు. విశ్వ ఏమో దాన్ని పెంచి పెద్ద చేశాను మధు అని అంటూ కోపంగా దాన్ని చంపేయాలరా అంటాడు నెల్సన్తో. విశ్వ, ఆవేశపడకురా, కొన్ని రోజులు వదిలి తర్వాత ఒక్కొక్కరిగా అందరినీ ఫినిష్ చేద్దాం. ఇదిగో తాగు అని గ్లాసులో మందు పోసిచ్చి బయట సముద్రాన్ని చూస్తుంటాడు. విశ్వ మాత్రం కోపంగా మధుని తలుచుకొని, నేను పాముకి పాలు పోసి పెంచినట్టు ఉంది. నువ్వు అలా చేశావు. రోడ్డు మీద పెరగవలసిన దాన్ని నిన్ను రాజభోగాలతో పెంచితే నువ్వు చేసిందిదా? నిన్ను వదలను. నీకు నాలో ఉన్న ఇంకొకరిని చూపించలేదు, చూపిస్తా ఇక అని అంటూ నెల్సన్ పక్కన నిలబడితే, నెల్సన్, ఎంజాయ్ చేయరా ఈ టైంని అని విశ్వని దగ్గరికి లాక్కుంటాడు. రాత్రి గడిచి ఉదయం వస్తుంది. వల్లి లేచి పడుకున్న రానాని చూసి నుదుటన ముద్దు పెట్టి, ఐ లవ్ యూ రానా గారు అని చెప్పి కిందకు వెళ్తుంది. కిందకు వెళ్ళేసరికి అను గారు వల్లికి ఎదురు వచ్చి, రానాకి ఎలా ఉంది అంటే, బాగుంది అమ్మా. అత్తయ్య ఎక్కడ? వసుధ గారు వల్లి ఏమైందిరా అంటే అని అడుగుతుంది. అత్తయ్య, మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్దామంటే, ఎందుకమ్మా అంటుంది. వెళ్దాం అత్తయ్య అని. వేద ఎక్కడ అంటే, వేద కిందకు వస్తూ, ఏమైంది వల్లి అంటే, ఏం లేదు, మనందరం ఒక దగ్గరే ఉండాలి. మీరెవరైనా కానీ చెప్పకుండా వెళ్ళకండి. ఎక్కడికి అని అంటే, అభిదీప్, అభినవ్, మనోహర్, వినీత్ గారు ఏమైందిరా అని అంటే, అక్కడ జరిగిన విషయం చెప్పి వాళ్ళు మనలో ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియదు కదా, మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏమీ కాకూడదంటే, సరే వల్లి అని అను గారు, ఇది తాగు నువ్వు ముందు అని జ్యూస్ ఇస్తుంటే, అమ్మ నేను 11 రోజులు మన ఊర్లో ఉన్న మణికంఠ ఆలయంలో ఉపవాసం ఉంటూ మౌనంగా మణికంఠ స్వామిని ధ్యానిస్తూ ఉంటా. ఈవినింగ్ మనం అక్కడికి వెళ్తున్నామని పూజ గదిలోకి వెళ్తుంది. అను గారు వస్త గారితో, ఏంటి వదిన వల్లి ఇలాంటి ఒక దీక్ష తీసుకుంది అని అంటే, వల్లి కంగారు పడుతుంది వదిన, మన కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అవుతుందేమో అని, మనం కూడా తనకి తోడుగా ఉందాం అని అంటే, వేద కూడా అవునత్తయ్య, మనం కూడా వల్లికి తోడుగా అక్కడే ఉందామని అనుకుంటూ ఉంటారు. శక్తి, సంజు ఒకరి కోగిల్లో ఒకరు సేద తీరుతూ ఉంటారు. ఇక రహి మధుని గట్టిగా పట్టుకుని పడుకుంటుంది. రహి కళ్ళు తెరుస్తాడు. ఉదయం మెలకు రావడంతో అప్పటికే టైం 7 గంటలవుతుంది. రహి కౌగిల్లో హాయిగా నిద్రపోతూ ఉన్న మధుని చూస్తూ, నీ తండ్రి కాని తండ్రి గురించి తెలిస్తే నువ్వేమైపోతావో అని అంటూ నుదుటన ముద్దు పెట్టి, నువ్వెప్పటికీ ఒంటరి కాదు, ఈ రహీం నీ కోసం నీ నీడలా ఎప్పుడూ ఉంటాడు. వాడెక్కడున్నాడో అర్థం కావడం లేదు, కానీ వాడి వల్ల నీకు రానా ఫ్యామిలీకి చాలా ప్రమాదం. తోక తొక్కిన పాము ఎలా పగబట్టి వస్తుందో ఇప్పుడు వాడు కూడా అలానే వస్తాడు. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం తీసుకొస్తాడో తెలియదు. అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి రానాతో. ఇక రంజిత్, బృందా ఇద్దరూ అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. రంజిత్ గుండెల్లో ఒదిగి హాయిగా నిద్రపోతుంది విందా. రానాకి మెలకు వచ్చి చూసేసరికి వల్లి ఉండదు. అర్థమవుతుంది, చాలా టెన్షన్గా ఉంది. వల్లి కింద పూజ గదిలో ఉంటుందని అర్థమై మెల్లిగా లేచి ఫ్రెష్ అయి కష్టంగా ఉన్న షర్ట్ వేసుకుని మెల్లిగా కిందకు దిగుతూ ఉన్న రానాని చూసి, వస్తగారు కన్నా మమ్మల్ని పిలవచ్చు కదా అని అభి అంటే, అభిదీప్ గారు వెళ్ళి రానా చెయ్యి భుజంపై వేసుకొని కిందకు తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడితే, రానా పూజ గది వైపు చూస్తూ ఉంటే, అనుగారు రానా వల్లి దీక్ష తీసుకుంది, 11 రోజులు తను మణికంఠ ఆలయంలో ఉంటానని అంటే, రానా మనసులో వల్లి కంగారు అర్థమై, నేను కూడా తనతో ఉంటానత్తయ్య, మీరు కంగారు పడకండి అంటే, వేద అన్నయ్య, డాడీ ఇంకా పెదనాన్న వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు, మీరు రెస్ట్ తీసుకోండి, మేమందరం వల్లికి తోడుగా ఉంటాము అంటే, రానా నేను కూడా ఉంటానురా, వల్లి లేకుండా నేను అని అంటే, రానా ఫీలింగ్ అర్థమైన
వస్తు గారు ఓకే కన్నా, కానీ మనం అందరం గుళ్ళో అంటే మార్నింగ్ మీరందరూ ఉన్న నైట్ వల్లికి తోడుగా నేనుంటానమ్మా అని అంటాడు. వల్లి పూజ గది నుంచి వచ్చి సోఫాలో చూడగా రానా ఉంటాడు. రానా దగ్గరికి వెళ్ళి, రానా గారు ఈ రోజు నుంచి అని అంటే వల్లితో ఎందుకు బంగారం ఇది అంతా అని అంటే నా కుటుంబం కోసం ప్లీజ్ మీరెవరు వద్దు అని చెప్పకండి అని అక్షంతో రానా చేతిలో పెట్టి ఈ 11 రోజులు నా దీక్షకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేలా దీవించండి అంటే రానా మెల్లిగా లేచి నీకు తోడుగా నేనున్నానని అంటాడు. అక్షింతలు వేస్తూ వల్లి రానా వైపే చూసి మీరు నేను వస్తా అత్తయ్య, రంజిత్ నలుగురం హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్ నుంచి వచ్చాక నా మౌన వ్రతం మొదలు పెడతాను. సాయంత్రం మనం మన ఊరికి వెళ్దామంటే సరే వల్లి అంటాడు. వల్లి జ్యూస్ అయినా అని అంటే రానా గారు మీరు తాగండి ముందు అని అనుగారి చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ రానాకి ఇస్తుంది. వల్లి వైపు ప్రేమగా చూస్తూ జ్యూస్ తాగి హ్యాపీనా అని అంటే వింద రంజిత్ రూమ్ వైపు చూస్తుంది. రానాకి విషయం అర్థమై వాడు బాగానే ఉన్నాడులే, కాల్ చేస్తా అంటే వద్దని చెప్పి ఈరోజు అందరికి నేనే టిఫిన్ చేస్తానని కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్తున్న వల్లిని చూస్తూ ఉంటాడు రానా. వేద్ వెనుక నుంచి వచ్చి బావా మా చెల్లిని అంతలా చూడకు అంటే వేద్ని ఒరేయ్ అని అంటూ ఉంటే వేద వచ్చి వేద్ ఎత్తి మీద కొట్టి నీలాగా వెళ్ళాం లేచి ఇంతసేపు అయినా ఇప్పటి వరకు పడుకోవాలా అని అంటే ఒసే అని అంటాడు. పోరా అని శక్తి ఎక్కడా అని అంటే శక్తి సంజు ఇద్దరు అప్పుడే కిందకు వస్తూ ఉంటారు. శక్తి వాడెక్కడ్రా అని అంటాడు. రంజిత్ నా అంటే కాదురా మన రహి అంటే రహి మధు అని అంటే వాళ్ళిద్దరిని కలిపి పుణ్యం కట్టుకోరా స్వామి అని అంటే రానా నవ్వుతూ రహి మధు మనసు గెలుచుకుంటాళ్లే అంటాడు. విందా కళ్ళు తెరిచి రంజిత్ చూస్తూ ఏమైంది కన్నా, నువ్వేదో టెన్షన్గా బాధగా ఉన్నావు, నాకు అర్థమవుతుంది, చెప్తే విషయం ఏంటో అర్థమవుతుంది కదా, నువ్వు చెప్పే విషయం అయితే చెప్పేవాడిని, నువ్వే చెప్పావు కానీ నేను రానాని అడిగి తెలుసుకుంటానని ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుని ఉన్న రంజిత్ నుదుటిన ముద్దు పెట్టి కిందకు వెళ్తుంది. వస్తా కన్నా ఎక్కడ అంటే పడుకున్నాడు అత్తయ్య అని అంటూ ఉంటే ఆ అని అరుస్తూ రంజిత్ గొంతు వినిపిస్తుంది. కిచెన్లో ఉన్న వల్లి పరుగున బయటకొచ్చి రానా గారు అంటే నొప్పి ఎక్కడికి పోయిందో ఏమో కానీ పరుగున పైకి వెళ్తాడు. విందా కూడా వెళ్తుంది. రంజిత్ అప్పటికే తలని గోడకేసి కొట్టుకుంటూ ఉంటే విందా రానా షాక్ అవుతారు. ఇద్దరు లోపలికి వస్తారు. ముందు విందా ఏడుస్తూ రంజిత్ అనుకుంటూ వెళ్తుంది. విందాని వెనక్కి నెట్టేస్తే వెనుక ఉన్న రానా పట్టుకుంటాడు. అందరూ వస్తారు పైకి. వస్తగారు కన్నా అంటూ ఏడుస్తూ రానాతో కన్నా ఇప్పటికి ఏమైంది అని అంటూ ఉంటే అమ్మ మీరేడవకండి అంటూ మళ్ళీ రానా గారు రంజిత్కి ఇంజెక్షన్ వేయాలి తనని పట్టుకోండి అంటే గట్టిగా శక్తి వేద్ వెళ్తారు. రానాకి బుల్లెట్ తగిలింది గాయంగా ఉండడంతో రంజిత్ ఇద్దరిని ముట్టుకొనివ్వడు. వెళ్ళండి అని అరుస్తూ తలలో నరాలు మొత్తం పగిలిపోతున్నట్టుగా ఉంటే అరుస్తున్న రంజిత్ని రానా గట్టిగా హత్తుకుని ఏం కాలేదురా నీకు, ఏమీ కాలేదని గట్టిగా పట్టుకుంటే రానాని గట్టిగా పట్టుకొని నా వల్ల మీ అందరికీ ప్రమాదం రా, నేను వెళ్ళిపోతాను, నన్ను మీ అందరికీ దూరంగా పంపించేయండి అని అంటే విందా ఏడుస్తూ రంజిత్ దగ్గరికి వస్తుంది. ఏడుస్తున్న విందాని చూసి సారీ బేబీ డాల్ అని అంటాడు. వసుంధర గారు భయంగా కన్నా వాడికి ఏమైందని రంజిత్ దగ్గరికి వచ్చి కన్నా ఏమైందిరా నీకు అని అంటే మమ్మీ అని గట్టిగా పట్టుకుని చిన్నపిల్లాళ్ళ మరి ఏడుస్తూ ఉంటే అందరూ కూడా కళ్ళనీళ్ళతో చూస్తారు రంజిత్ని. విందా రంజిత్ని అలానే చూస్తుంది. విందా ఏడుస్తూ రంజిత్ అంటుంది. వసుధ గారు ఏడుస్తూ రంజిత్ ఏమైంది కన్నా రానా అని అంటే వల్లి అత్తయ్య ఏం కాలేదు, మీరు అందరూ బయటికి వెళ్ళండి ప్లీజ్ అని అంటే రంజిత్ని పట్టుకుని రంజిత్ రా అని బెడ్ మీద పడుకోబెట్టి ఎక్కువగా థింక్ చేయకురా, ఏం కాదంటారు. లేదురా నా మైండ్ మొత్తం ఏదో అయిపోతుంది, నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోతానేమో భయంగా ఉందిరా అని అంటే విందా ఏడుస్తూ రంజిత్ చేయి పట్టుకొని కింద కూర్చొని కన్నా అలా ఏమీ జరగదు, మళ్ళీ ఏమైందిరా అంటే అక్కడ జరిగిన విషయం చెప్పి రంజిత్కి ఇంజెక్షన్ చేసి చెప్తుంది. రంజిత్ చేయి పట్టుకొని నీ మైండ్లో నుంచి నీ ఫ్యామిలీని అరెస్ట్ చేయడం వాళ్ళ వల్లే కాదు, నువ్వు కామ్గా ఉండు అని మళ్ళీ అంటే అక్క బావగారి దగ్గరే ఉండు, ఒక 1 అవర్కి బావకి స్పృహ వస్తుంది అని ఇంజెక్షన్ వేస్తుంది. విందా వైపు చూస్తూ విందా చేయి పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. మూసిన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తే విందా తుడిచి రంజిత్ చేయి గట్టిగా పట్టుకొని రంజిత్ని ఏడుస్తూ చూస్తుంది. విందా వాడికి ఏం కాదు, నువ్వు వాడికి ధైర్యం చెప్పాలి, మేము ఉన్నాం కదా అని అంటే వల్లి అక్క
బావకి ఏం కాదు, హాస్పిటల్కి వెళ్తున్నాం, నేను చెక్ చేస్తా అని బావ లేచాక కాల్ చేయి అని రానా వల్లి బయటికి వెళ్తారు. అందరూ కింద కంగారు పడుతూ ఉంటారు. కన్నా అని అంటే, అమ్మ వాడికి ఏమీ కాదు, ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఇది, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా చూద్దాం ప్లీజ్, మీరెవరు కంగారు పడకండి. బాబాయ్ అమ్మను చూసుకొని రానా తన రూమ్కి వెళ్ళిపోతాడు. రానా వెనకే వల్లి కూడా వెళ్తుంది. వసుధ అవి అని అంటే, ఏం కాదు వసు, వాడికి రానా ఉన్నాడు, వాడు చూసుకుంటాడని రా నువ్వు అని రూమ్లోకి తీసుకువెళ్తాడు. వేద ఇద్దరు ఆఫీస్లో మీటింగ్ ఉందని వాళ్ళ మీటింగ్కి వెళ్తారు. సంజుత చెప్పి శక్తి ఒక కేసు విషయమై బయటికి వెళ్తాడు. రానాకి మెసేజ్ చేసి మధుని తీసుకుని ఒక రహస్య ప్లేస్కి వెళ్ళిపోతాడు. రానా మెసేజ్ చూసి జాగ్రత్తగా మధు అంటే, విషయం తెలిస్తే మధు ఎలా రియాక్ట్ అవుతుందోరా, కానీ మధుకి నిజం చెప్పాలి, మధు నాతోనే ఉంటుంది, మీరు మీ ఊరు వెళ్ళాక ఏమైనా థ్రెడ్ ఉంది అంటే నాకు ఇన్ఫార్మ్ చేయని రంజిత్ జాగ్రత్త రాని మొబైల్ పక్కకు పెట్టి పక్కనే తననే చూస్తున్న మధుతో ఏంటి హనీ అంటాడు. ఎవరితోరా చాట్ అంటుంది. నా గర్ల్ ఫ్రెండ్తో అంటే, అదొక్కటే తక్కువరా నీకు, అసలు నాతో తప్ప ఏ ఆడపిల్లతో అయినా మాట్లాడావా ఎప్పుడైనా, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అట, మొహం చూడని నవ్వుతూ ఉంటే మధు చేయి పట్టుకొని, మరి నీకు తెలుసు కదా నా లైఫ్లో నువ్వే ఉన్నావని, మరి నాలో ఒప్పుకోవచ్చు కదా హనీ అంటాడు. వదులురా చెయ్యి, ఎక్కడ తీసుకెళ్తున్నావురా నన్ను, చెప్పలేదు అంటే అందరికీ దూరంగా హనీ, నువ్వు నేను అంతే అని అంటే, ఒరేయ్ అని అంటే నిజమే అంటాడు. కార్ ఆపరా నేను పోతాను అంటే, అని ఇక్కడ నువ్వు నేను అంతే అని కన్నుకొట్టి కార్ ఫాస్ట్గా పోనిస్తాడు. ఆ కార్ ఫారెస్ట్లో పోతుంటే, ఒరేయ్ అడవులకు తీసుకొచ్చావా ఏంట్రా అని అంటే, అవునే హనీ బేబీ, ఇదే మన నివాసం, ఇక మన అని అంటే, కొట్టేస్తారా పిచ్చి వేషాలు వేస్తే అని అంటే, కొట్టు పడతా అని ఐ లవ్ యూ హనీ బేబీ అంటాడు. నీకెన్ని చెప్పినా వినవురా నువ్వు అని బయటకు చూస్తూ ఉంటుంది. రహీ మాత్రం నిజాలు తెలిస్తే నువ్వు తట్టుకోగలవా ఏదేమైనా అని మధు చేపట్టుకొని, ఇది వదలను, నాలో ప్రాణం ఉన్నంత వరకు ఐ లవ్ యూ హనీ అంటాడు. మళ్ళీ ఇంజెక్షన్ వేయడంతో ఒక అరగంట మత్తులోనే ఉంటాడు. మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. వింద రంజిత్ని పట్టుకుని ఏడుస్తూ పడుకొని ఉంటుంది. అంతే, రంజిత్ కదలడంతో వింద రంజిత్ వైపు చూసి బానే ఉన్నావా అని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. బేబీ డాల్ నేను బానే ఉన్నాను అంటే, బానే ఉన్నావా అని లేచి చెంపు మీద కొట్టి ఐ హేట్ యూ అని ఏడుస్తూ ఉంటే, బేబీ డాల్ సారీ అని వెళ్ళి వెనక నుంచి హత్తుకొని, చెప్పలేకపోయానే నీతో, నువ్వు నా మైండ్లో నుంచి ఎరేజ్ అయిపోతావు అంటే నాకే కష్టంగా ఉంది, నీకు అని అంటే అసలు నువ్వు నన్ను మర్చిపోగలవా, అది ఎప్పటికీ జరగదు అని కళ్ళు తుడుచుకొని రంజిత్ వైపే చూస్తూ ఐ లవ్ యూ కన్నా, నీకేం కాదు, నీకేదైనా జరిగితే నీతో పాటు నా ఊపిరి కూడా ఆగిపోతుంది అని అంటే విందా పెదవుల్ని అందుకుంటాడు. ఇద్దరి కళల్లో నీళ్లు అవి తుడుచుకోవాలని అనుకోలేదు. గట్టిగా ఒకరిని ఒకరు హత్తుకొని మనసులో భారం పోయే వరకు ముద్దు పెట్టుకుంటూనే ఉంటారు. రంజిత్ విందా పెదవులు విడి, బేబీ డాల్ నువ్వు క్షణం కనిపించకపోతేనే నేను తట్టుకోలేను, ఇక నిన్ను ఎలానే మర్చిపోయేది, అయినా నువ్వు నన్ను మర్చిపోనివ్వవు కదా అని నైట్ చాలా గట్టిగా ప్లాన్ చేద్దాం అని అంటే, అయ్యో చాలే కానీ అదే పని ఇక అని వెళ్దాంరా కిందకి, మళ్ళీ నువ్వు అత్తయ్య రానా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, మరి నువ్వు అంటాడు. రానా మళ్ళీ ఉన్నారు కదా కన్నా, ఏదైనా వినే శక్తి నాకు లేదు, నీ గురించి అంతా ఓకే అని చెప్పాలని మాత్రం అనుకుంటున్నా అని గట్టిగా హత్తుకొని, నువ్వు మాత్రం మనసులో అదే పెట్టుకొని బాధపడకు, అలా ఎప్పటికీ జరగదు, రానా మళ్ళీ ఉన్నారు, ఇక వెళ్దాంరా అని కిందకు వెళ్తారు. మధు రహీ ఇద్దరు ఒక వుడెన్ హోమ్లోకి వస్తారు. చుట్టూ పెద్ద పెద్ద ప్రహరీలతోటి మొత్తం ఎలక్ట్రిక్ సిస్టంతో ఉంటుంది. లోపలికి ఒక పురుగు కూడా రాదు. ఒక 5 acres ప్లేస్ అది. లోపల చాలా చెట్లు, పూల మొక్కలు, చాలా రకరకాల పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయి. కార్ దిగి మా వైపు వచ్చి డోర్ తీసి హోమ్ చూపిస్తుంటే, వుడెన్తో స్టెప్స్గా ఉంది, 2 అంతస్తులు, చూడటానికి చాలా బాగుంది, నచ్చిందా అంటాడు. చాలా బాగుంది రహీ అంటూ వెళ్తున్న మధు చేపట్టుకుని హనీ అని అంటాడు. వెనక్కి తిరిగి రహీని చూస్తూ ఉంటే రహీ మధు దగ్గరికి జరిగి మధు పెదవులపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ హనీ, నా ప్రేమ నీకు అర్థం అవడం లేదా, ఒప్పుకోవచ్చు కదా హనీ అని అంటే, రహీ వైపు చూసి నాకు టైం కావాలరా అంటుంది. మధు నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుని, మరి ఎక్కువగా తీసుకోకే, నాకు కష్టమవుతుంది అంటే నవ్వి రహీ నింటున్న ముద్దు పెట్టి వదులు అని అంటే, నువ్వు రాంగ్ ప్లేస్లో పెట్టావు అని, ముద్దు అక్కడ కాదు ఇక్కడ అని మధు పెదవులను అందుకుని డీప్గా కిస్ చేస్తూ ఉంటే మధు చేతులు రహీ చుట్టూ చేరుకుంటాయి. మధు సహకరించడంతో మధుని కార్కి ఆనించి మధు నడుము పట్టుకుని గట్టిగా ఒక చేత్తో మెడ మీద చెయ్యి తీసుకువెళ్తూ ఉంటే మధు రహీని నెట్టి లోపలికి పరిగెడుతుంది. ఆగు హని అని రహీ కూడా వెళ్తాడు. డోర్ దగ్గరికి రాగానే నో రహీ, రాకు దగ్గరికి లాక్ తీ అని అంటే హనీని డోర్కి లాక్ చేసి
లెఫ్ట్ హ్యాండ్తో నడుము పట్టుకుని రైట్ హ్యాండ్తో కీ తీసి మధుని 2 చేతుల్లో ఎత్తుకొని ఆ వుడెన్ హౌస్లోకి అడుగు పెడతాడు. కథ కొనసాగుతుంది. కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.